అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్య ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు దాన ధర్మాలు చేయాలని ఆదేశించి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం 2వ అధ్యాయము 254వ వాక్యంలో మనం చూసినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు, యా అయ్యుహల్లజీన ఆమను అంఫిఖు మిమ్మా రజఖనాకుం. అంటే, ఓ విశ్వాసులారా, మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి. అల్లా ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లా మార్గంలో దాన ధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దాన ధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లా పొగిడి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం 8వ అధ్యాయము 3 మరియు 4 వాక్యాలలో అల్లా తెలియజేశాడు, అల్లదీన యుకీమూన స్సలాత వ మిమ్మా రజఖనాహుం యున్ఫిఖూన్ ఉలాయిక హుముల్ ముమినూన హక్కా. అంటే, వారు నమాజును నెలకొల్పుతారు, మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు, నిజమైన విశ్వాసులంటే వీరే. అల్లా మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు. అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం 2వ అధ్యాయము 261వ వాక్యాన్ని చూడండి, మసలుల్లజీన యున్ఫిఖూన అమ్వాలహుం ఫీ సబీలిల్లాహి కమసలి హబ్బతిన్ అంబతత్ సబ్అ సనాబిల ఫీ కుల్లి సుంబులతిన్ మియతు హబ్బ వల్లాహు యుజాయిఫు లిమన్ యషావు వల్లాహు వాసిఉన్ అలీం. అంటే, అల్లా మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి అందులో నుంచి 7 వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ 100 గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లా తాను కోరిన వారికి సమృద్ధి వసుగుతాడు. అల్లా పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు. మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు 7 కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా 7 కొమ్మలకు 7 వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో 100 గింజలు ఉంటాయి. అంటే 7 వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక గింజ, కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దినారు గాని, ఒక్క దిర్హము గాని, ఒక్క రియాలు గాని, ఒక్క రూపాయి గాని చిత్తశుద్ధితో దానము చేస్తాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. దాన ధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెలుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం 92వ అధ్యాయము 5 నుండి 7 వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనం చూసినట్లయితే, ఫఅమ్మా మన్ అఅతా వత్తకా వసద్దక బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ యుస్రా. అర్థం ఏమిటంటే, ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో, ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడో అతనికి మేము సులభమైన మార్గపు సౌకర్యము వసుగుతాము. సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగసాట్లు పడుతూ ఉంటారు. అల్లా మార్గంలో దాన ధర్మాలు చేస్తే
సమస్యల పరిష్కారము కోసము అల్లా సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి సమస్యలు పరిష్కరించబడాలంటే దాన ధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది. అలాగే దాన ధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసం అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావిలాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే అల్లా మార్గంలో దాన ధర్మాలు చేసిన వారిని అల్లా సుబ్హానహు వ తఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్-సహీహా గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, ఇన్న సదఖత లా తుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్. నిశ్చయంగా దాన ధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది. అల్లాహు అక్బర్. అంటే దాన ధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడన్నమాట. దాన ధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించటం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గాని, భవనం నీడ గాని, పర్వతం నీడ గాని ఉండదు. కేవలం అల్లా సుబ్హానహు వ తఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దాన ధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, కుల్లుమ్రియిన్ ఫీ జిల్లి సదఖతిహి హత్తా యుఖ్దా బైనన్ నాస్. ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దాన ధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు. అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా అతను ప్రపంచంలో చేసుకున్న దాన ధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడన్నమాట. అలాగే మిత్రులారా, దాన ధర్మాలు చేయడం వల్ల అల్లా ఆగ్రహము చల్లబడుతుంది. మరియు దాన ధర్మాలు చేసేవారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్న్ హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు, ఇన్న సదఖత లా తుత్ఫిఉ గదబర్ రబ్బి వ తద్ఫఉ మీతతస్సు. నిశ్చయంగా దాన ధర్మాలు అల్లా ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి. మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దాన ధర్మాలు చేసే వారిని అల్లా సుబ్హానహు వ తఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దాన ధర్మాలు చేస్తే అల్లా ఆగ్రహము చల్లబడుతుంది. మిత్రులారా, దాన ధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే దాన ధర్మాలు చేసే వారి కోసం ఇద్దరు దైవదూతలు దువా చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్-తర్గీబ్ గ్రంథంలోనిది. ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు, మలకాని యునాదియాని. ఇద్దరు దైవదూతలు పుకారు ఇస్తూ ఉంటారు. అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్తో దువా చేస్తూ ఉంటారు. ఏమని? అల్లాహుమ్మ ఆతి మున్ఫికన్ ఖల్ఫన్. ఖర్చు పెట్టే వానికి ఓ అల్లా నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు. దైవదూతలు ఆ భక్తుని కోసము దువా చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం. మిత్రులారా, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దాన ధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దాన ధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు, మా నకసత్ సదఖతుం మిమ్మాల్. దాన ధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము ధనము తరగదు అన్నారు.
తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగానే అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు, ఖాలల్లాహ్ అన్ఫిక్ యా ఇబ్న ఆదం ఉన్ఫిక్ అలైక్. ఓ ఆదం కుమారుడా అంటే మానవుడా అని అర్థం. ఓ మానవుడా, నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు. ఇంతకుముందు కూడా విన్నాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడు అని. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు నా మార్గంలో దాన ధర్మాలు చేయండి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా, ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దాన ధర్మాల వల్ల సొమ్ము తరగదు గాని పెరుగుతుంది. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడన్నమాట. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దాన ధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు వారి గురించి చూసినట్లయితే బిలాల్ రజియల్లాహు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు అంటున్నారు, అన్ఫిక్ బిలాల్ వలా తఖ్ష మంజిల్ అర్షి ఇఖ్లాలా. ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు. అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు. నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దాన ధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు. మిత్రులారా, ఇప్పటి వరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు. ఇక రండి, దాన ధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మనందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దాన ధర్మాలలో ఒక 2 ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను. హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6000 బానిసలు, 24,000 ఒంటెలు, 1000 గొర్రెలు, 125 కేజీల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవటానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 కేజీల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పనిచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. చూసారా, ప్రవక్త వారు ఎంతగా దాన ధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారు. మరొక ఉదాహరణ చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి అని కూర్చోబెట్టుకున్నారు. కొద్ది తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. 3 వచ్చారు, 3 కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది. ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి 4 వెండి నాణ్యాలు బహుమానంగా హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అక్కడ కూర్చొని ఉన్న 3కి ఒక్కొక్క నాణ్యము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణ్యం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దామని ఎదురు చూశారు, కానీ ఎవరు రాలేదు. ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్ళీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్ళీ లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఏమైందండి, మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు, కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా, కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా, వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణ్యము తీసి, ఇదిగో ఈ వెండి నాణ్యం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను, దీన్ని నేను దానం చేయక ముందే ఒకవేళ మరణిస్తే అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణ్యం గురించి అడిగితే నేను ఏమో సమాధానం చెప్పాలి, అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను అన్నారు. అల్లాహు అక్బర్.
ఒక్క వెండి నాణ్యము అల్లా మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దానిని దానం చేసేయాలని ఎదురు చూస్తున్నారంటే ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారు చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే ప్రవక్త వారు చాలా అమితంగా పరిమితి లేకుండా దాన ధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాను మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దాన ధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూసినట్లయితే ప్రవక్త వారి మరణానంతరం ప్రవక్త వారి సతీమణి విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి వద్దకు 1,00,000 దిర్హంలు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ 1,00,000 దిర్హంలు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంటిలోకి ఎప్పుడైతే వెళ్ళారో సేవకురాలు ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు, ఏమమ్మా ఆ దిర్హంలలో నుంచి అనగా ఆ 1,00,000 దిర్హంలలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈరోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు అన్నారు. ఆయిషా రజియల్లాహు తఆలా వారు అన్నారు, నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పనిచేశాను అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఇంటిలో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దాన ధర్మాలు చేసేవారు చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు. ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూసినట్లయితే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంటిలోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఏమయ్యా ఇంట్లో ఏమి మిగిల్చావు అంటే సగం సామాగ్రి మిగిల్చి మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను ఓ దేవ ప్రవక్త అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఏమండి ఇంటిలో ఏమి మిగిల్చి వచ్చారు అంటే అబూబకర్ రజియల్లాహు వారు అన్నారు, ఓ దైవ ప్రవక్త, అల్లా మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము అభిమానం మాత్రమే ఇంటిలో ఉంచి మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి అని చెప్పారు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో 2 గురించి చెప్పడం జరిగింది. మరొక శిష్యుని గురించి మనం చూసినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు వారితో ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి అని కోరినప్పుడు అబూబకర్ రజియల్లాహు వారు అన్నారు, ఒక్కరోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు వారి ఒంటెలు సిరియా దేశం నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండి. ఒంటెల మీద, గుర్రాల మీద సామాన్లు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు వారి వద్దకు వచ్చి, ఏమండి ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు వారు వారికి అడిగారు, ఎంత ఇస్తారు మీరు అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, మీరు 10కి కొన్న దాన్ని 13 ఇచ్చి తీసుకుంటాము అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు వారు అన్నారు, నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, సరేనండి మీరు 10కి కొన్న దాన్ని 15 ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు వారు మళ్ళీ అదే మాట అన్నారు, నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ధాన్యము కొనుగోలు చేసేవాడు ఎవడున్నాడు చెప్పండి అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు వారు ఈ విధంగా ప్రకటించారు, చూడండి అల్లా సుబ్హానహు వ తఆలా ఆయన మార్గంలో ఒక్కటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి మీరందరూ సాక్షిగా ఉండండి,
ఈ వంటల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్. చూసారా, ఇది ఉస్మాన్ రజియల్లాహు వారి యొక్క ఉదాహరణ. అలాగే అబూ దహదా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలోని 2వ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో, మన్ దల్లది యుఖ్రిదుల్లాహ ఖర్దన్ హసనా ఫయుజాయిఫుహు లహు అద్ఆఫన్ కసీరా, ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహకు రుణం ఇస్తాడో దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు అని ఆ వాక్యం యొక్క సారాంశం. అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేస్తే అది అల్లాహకు రుణం ఇచ్చినట్లు అవుతుంది. ఆ రుణాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన వద్ద పెంచి పెద్దదిగా చేసేస్తాడు. భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది అని ఆ వాక్యంలో తెలియజేయబడింది. కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహదా రజియల్లాహు తఆలా వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దేవ ప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి మీరు సాక్షిగా ఉండండి. మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసిస్తున్నాను, అల్లాహకు రుణం ఇచ్చేస్తూ ఉన్నాను అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్ళి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయటనే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, ఏమండి మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను అని చెప్పగా కుటుంబ సభ్యులందరూ బయటికి వచ్చేశారు. అల్లాహు అక్బర్. ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు సహాబాలు చేసిన దాన ధర్మాలకు కొన్ని నిదర్శనాలు. ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం నాటి కొంతమంది మహిళల గురించి మనం చూసినట్లయితే, ఇంతకు ముందు మనం ఆయిషా రజియల్లాహు తఆలా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాతల గురించి, మహిళల గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దాన ధర్మాలు చేసుకుని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు మహిళలు దాన ధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దాన ధర్మం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దాన ధర్మాల ఉదాహరణలు మిత్రులారా. అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు. రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దాన ధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం. మొదటి మార్గం సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే, ఒక 2-3 విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్ళిపోయినా ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి. అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువు గారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువు గారు మరణించి సమాధిలోకి వెళ్ళిపోయినా శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో, ఆయనకు నిరంతరము ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి, ఇది మొదటి మార్గం. మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథులు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
అనా వ కాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్నా వ అషారా బిస్ సబ్బాబతి వల్ ఉస్తా. అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం. అర్థం ఏమిటంటే, నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్క పక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎంత గొప్ప విషయం అండి. ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్. కాబట్టి మనం చేసే దాన ధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం. అలాగే దాన ధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావుద్ గ్రంథంలోని ఉల్లేఖనం. సారాంశం ఏమిటంటే, ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలోని పండ్లు ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్నవారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గపు పండ్ల ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా. అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము. దాన ధర్మాలు చేసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు, అయ్యుమా ముస్లిం కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖిద్రిల్ జన్నా. ఇది కూడా అబూ దావుద్ గ్రంథంలోని ఉల్లేఖనం అండి. దాని సారాంశం ఏమిటంటే, ఏ భక్తుడు అయితే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. అల్లాహు అక్బర్. స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అలాగే దాన ధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరపున వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దాన ధర్మాలు చేసుకోవచ్చు. చూడండి, దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తఆలా అన్హు వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు, యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మి తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దక్తు అన్హా. ఓ దైవ ప్రవక్త, నా తల్లి మరణించింది, నేను ఆవిడ తరపున సదహా చేస్తే, దాన ధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నాం, అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దాన ధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనం చేకూరుతుంది అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన వద్ద ఒక తోట ఉన్నింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్. ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే, మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దాన ధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు. ఇక దాన ధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అంతస్దుక వ అంత సహీహున్ షహీహున్ తఖ్షల్ ఫఖర వ తఅములుల్ గినా. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం అండి. అంతసద్దక వ అంత సహీహున్ షహీహున్ తఖ్షల్ ఫఖర వ తఅములుల్ గినా అంటే, నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయం కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి, ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు నువ్వు దాన ధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. ఎప్పుడిది? మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి
తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు, ఇంకా ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకుని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దాన ధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు. ఇక చివరిలో దాన ధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దాన ధర్మాలు చేసేవారు ధర్మ సమ్మతమైన హలాల్ సంపాదనతో మాత్రమే దాన ధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం, ఇన్నల్లాహ అజ్జ వజల్ లా యక్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్. అంటే వజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరాం సంపాదనతో దాన ధర్మాలు చేస్తే అలాంటి దాన ధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు. కాబట్టి హరాం సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దాన ధర్మాలు చేసుకోవాలి. రెండవ సూచన ఏమిటంటే, దాన ధర్మాలు చేసేవారు ప్రదర్శనా బుద్ధితో దాన ధర్మాలు చేయకూడదు, కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దాన ధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలలో ప్రతి ప్లాట్ఫామ్లో, స్టేటస్లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి నేను చూపించుకుంటూ ఉంటాను. ఇది కాదండి కావలసింది. ప్రపంచాన్ని చూపించటము, స్టేటస్లలో పెట్టుకోవటం కాదు, అల్లాహకు నచ్చాలి. దానికోసం మనం దాన ధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవటానికి కాదండి, అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానము చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం, వమన్ తసద్దక యురాయి ఫఖద్ అషరక. ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో చూపించటానికి దాన ధర్మాలు చేస్తాడో అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దాన ధర్మాలు చేయకూడదు. మూడవ విషయం, దాన ధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెబ్బి పడవటం అంటారు కదండి, ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దాన ధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. ఇక చివరిలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమాధానం అన్నారు. అల్లాహు అక్బర్. ఇవి దాన ధర్మాలు చేసుకోవటానికి, దాన ధర్మాలు చేసేవారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివరిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.